హలో అండి, బాగున్నారా? చాలా రోజులైంది గార్డెనింగ్ వీడియో చేసి. అయితే కొన్ని షార్ట్స్ అవి పెట్టా కానీ మునగ చెట్లు ప్రూనింగ్ చేసా. ఇప్పుడే ఆ క్లిప్స్ చూపిస్తా. ఈ మూడు కూడా ఆల్మోస్ట్ కవర్ చేశాను అనమాట. ఒకటి రెండు అయితే బాగా పైకి వెళ్ళాయి, అవి అందలేదు. అవి వైర్లు టచ్ అయ్యేలాగా ఉన్నాయి. ఇంకా ల్యాడర్కి కూడా అందలేదు అనమాట. అవి వదిలేసాం మా వారికి. అదైతే అక్కడ అయితే ఆల్మోస్ట్ చేశాను అనమాట. జస్ట్ ఆ పైన కొమ్మలు చేయకపోయినా తీసేయకుండా కూడా పర్వాలేదు. దీని అయితే ఇక్కడ హైబ్రిడ్ చెట్టు ఉంది కదా, దీని ఒక రెండు ఉన్నాయి, దీని ఒకటి ఉంది. అవైతే చేపిస్తా. ఇంకా ఇంటి ముందర గార్డెన్ చేసాం కదా, ఫ్లవర్ గార్డెన్, అవి అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇది ప్రూన్ చేద్దామని వచ్చాను అనమాట. చూసారా, దీని నుంచి చాలా మొక్కలు చేశాను అనమాట. ఇంటి ముందర ఒక రెండు పెట్టా. ఇది ఒకటి ఉంది, అది సాల్వియా, బ్లూ సాల్వియా. ఇది అంటే కొత్త గ్రోత్ అయితే వస్తుంది. దీని ఏం ప్రూనింగ్ చేయనక్కర్లేదు కానీ జనరల్గా. కాకపోతే ఏమనుకున్నా అంటే కొంచెం షేప్ వస్తే కనుక, అంటే కొంచెం మనం ఒక షేప్లో కట్ చేసేస్తే కొంచెం ఒక 1 feet ఉంచి మిగతా అదంతా మళ్ళీ పెరగడం కొంచెం మంచి షేప్లో పెరిగేది అడ్డదిడ్డంగా ఉందని చెప్పి చేద్దాం అనుకున్నా. ఇది చూసారా, ఏంటది, సెరెనిటీ వైట్. ఇంకా ఇంటి ముందర గార్డెన్లో కొన్ని వేరే డిఫరెంట్ 3 different కలర్స్ తీసుకొచ్చా. అవి బాగా పెరుగుతున్నాయి అనమాట. తెచ్చినప్పుడు ఇంత ఉండే, జస్ట్ ఇంత వెడల్పు. ఇప్పుడు కొంచెం బాగా ఇంత వెడల్పు అయ్యి బాగా పూలు వస్తున్నాయి అనమాట. మంచి సీజన్ వాటికి. ఇంకా డాఫడిల్స్, కాలీఫ్లవర్స్, ఒకటి పర్పుల్ కాలీఫ్లవర్ అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒక వైట్ కాలీఫ్లవర్ ఉంది. అవి 2 విత్తనాలు కొనేసాను అనమాట. ఇక బిన్ ఎండిపోయింది దాదాపు. అంటే ఒక 10 రోజులుగా విపరీతమైన ఎండ ఉంది. మళ్ళీ నిన్నటి నుంచి కొద్దిగా క్లౌడీగా అయిపోయి, చూసారు కదా, అంత కోల్డ్గా ఏం లేదు, కనిపిస్తేంత కోల్డ్గా, కానీ కోల్డ్గా అయితే ఉందన్నమాట. ఇంకా బెండ విత్తనాలు వేసా, కాకర రీప్లాంట్ చేసా, బీర ఒకటి పెట్టే కానీ అది తినేసింది. రోలీ పోలీస్ స్లగ్స్ ఉంటాయి కదా, అది తినేసి అనమాట. నాకు కొంచెం ఇంకొక 2 వారాలు ఇట్లా వేడిగా ఉంటే కనుక, ఒక్కోసారి అప్పటికి స్ప్రింగ్ వచ్చేసి వేడి మొదలైద్ది అనుకోండి, ఉంటే అవి బాగా వచ్చాయి. కానీ కూడా ఇవి ఏంటి, గజేనియాస్, కలిండులా, నస్టాషియమ్స్ ఆరెంజ్వి, ఎల్లోవి. కుండీలో ఎల్లో ఉన్నాయి, ఇక్కడ ఆరెంజ్ ఉన్నాయి. పూలు అంటే బాగా మంచి కలర్ అనమాట. ఇవి బ్లూ, ఇంకా రెడ్ సాల్వియా ఉంది, వర్బీనియా, ఈ పక్కడ వచ్చి జీనియా. చాలా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా అక్కడ అవుట్ సైడ్ ప్యాడ్ ఉంది కదా, ఇట్లా ఏమంటారు, క్రీపర్ అంటారు కదా, అది. అవి విత్తనాలు పడి మొలిచినవి ఇంటి ముందర కూడా తీసుకెళ్లి పెట్టా. ఇక్కడ గ్రేప్ వైన్ ఉంది కదా, అక్కడ పెట్టా అనమాట. సో ఆ పందిరికి పాకిస్తే కనుక ఆడ గార్డెన్లో మదర్ మేరీ వెనకాల మంచిగా బ్యాక్ డ్రాప్ అన్నట్టుగా అయిద్దని చెప్పి అవి కొంచెం ఇట్ టేక్స్ ఎ వైల్ అనమాట. మేబీ ఎండ్ ఆఫ్ సమ్మర్కి కొంచెం కన్సిడరబుల్గా రావచ్చు. ఇంకా అదర్ దెన్ దాట్ డాలియాస్ నాటేమో, అవి ఇంకా స్ప్రౌట్స్ కనిపించలేదు బయటికి. మనం నాటినప్పుడు చిన్నవి ఉన్నాయి కదా, అవైతే ఉన్నాయి స్ప్రౌట్స్, కానీ బయటికి ప్లాంట్ ఇంకా రాలేదనమాట. ఇంకా వాటి గురించి కూడా లుకప్ చేసి ఏంటంటే, వాటిని మన కొమ్మల నుంచి కూడా ప్రాపగేట్ చేయొచ్చంట. సో ఒకసారి పెరిగిన తర్వాత వాటిని కొమ్మలు తీసేసి కూడా కొత్త ప్లాంట్స్ చేద్దాము. కుండీలోనే నాటే 4 కాబట్టి మరి న్యూట్రిషన్ అది వాటికి సరిపోయిద్దో, చాలదు, డెఫినెట్గా చాలదు కాస్కో కంటైనర్లో. కాకపోతే ఏంది, వాటిని ఈసారికి ఉంచేసి బల్బ్స్ మల్టిప్లై అవుతాయి కాబట్టి కొమ్మల నుంచి కొత్త ప్లాంట్స్ ప్రాపగేట్ చేసి నెక్స్ట్ ఇయర్కి ఆ బల్బ్స్ కొన్ని స్ప్లిట్ చేసి కొన్ని కంటైనర్లో, కొన్ని గ్రౌండ్లో నాటాలి. సో ఈవెన్చువల్గా వాటిని మల్టిప్లై చేస్తా పోవాలి ఎవ్రీ ఇయర్ అనేది ప్లాన్ అనమాట. సో అవి జరుగుతున్నాయి. ఆనియన్స్, వాళ్ళ ఆనియన్స్ నాటేమో, అవి బాగానే వస్తున్నాయి. కొత్తిమీర అయితే గార్డెన్ అంతా ఉందన్నమాట. చూపించారు 2-3 వీడియోల్లో, 2-3 షార్ట్స్లో కూడా. సో బాగా పెరుగుతుంది. కరివేపాకు మొక్కలు బాగానే పెరుగుతున్నాయి. సో అవి సోఫార్ అనమాట. ఇంకా టొమాటోస్ అవి రీప్లాంట్ చేయలేదు. కొన్ని బీట్రూట్ కొన్ని రీప్లాంట్ చేసా, కొన్ని కుండీలో ఉన్నాయి. సో మూవింగ్ టు ఈ ప్రూనింగ్, మునగ చెట్ల ప్రూనింగ్. అవి కొన్ని క్లిప్స్ చూడండి, మొత్తం అన్ని ఆల్మోస్ట్ కవర్ చేశాను అనమాట. అది ప్రూనింగ్ గురించి ఈరోజు వీడియో. ఇంకా అప్డేట్స్ అనమాట గార్డెన్ గురించి.
చెట్లు ప్రూనింగ్ అయిపోయింది. ఇది సాల్వియా ప్రూనింగ్ చేసేస్తే వంకాయ చెట్లు అయితే మొన్ననే చేసేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ చిగురు వచ్చి పూలు వస్తున్నాయి. ఇంకా టొమాటోస్ కొంచెం ప్రూనింగ్ చేయాలి. అవి కంటిన్యూస్ ప్రాసెస్, అవి ఇండిటర్మినేట్ కదా టొమాటోస్, సో అవి జరుగుతూనే ఉంటుంది అనమాట. మర్చిపోయా, దొండ తీగలు కుండీలోంచి తీసి గ్రౌండ్లో పెట్టా. అది బయటకు తీసినప్పుడు 2 డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో వాటిని సెపరేట్ చేసి 2 డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టా. గోఫర్తో మళ్ళీ ఇబ్బంది లేకుండా అన్నట్టుగా 2 డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. ఇంకా ఆకులు అయితే వడబడ్డాయి, న్యూ లీవ్స్ అయితే రాలేదు. హోప్ఫుల్గా ఇవి 2 సర్వైవ్ అవుతాయి అని చెప్పి ఇంకా మనకి అవి 2 ప్లాంట్స్ బతికి మంచిగా అయితే కనుక మనకి దొండకాయలు తిన్నన్ని వస్తాయి అన్నమాట ఈ సమ్మర్లో. సో అది గార్డెన్ టూర్ చేస్తా సమ్ టైమ్. ఇంకా కొంచెం పెరిగి ఇంకొద్దిగా నాస్టాషియమ్స్ అన్నీ రాలేదన్నమాట ఫ్లవర్స్. ఇంకొంచెం బాగా వస్తే కనుక అప్పుడు చేద్దాం అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాను అనమాట. అదండి ఈరోజు వీడియో. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.